అందరికీ నమస్తే అండి. నేను మీ హారిక. గ్రహణం నాడు ఆహార పదార్థాలు కోయడం కానీ తినడం మానేయాలని మన తాతల కాలం నుండి ఈ సంప్రదాయం అయితే వస్తుంది కదా. కానీ ఇది శాస్త్రీయంగా ఆధారం లేనప్పటికీ గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు విషపూరితంగా మారి మన శరీరం పట్ల ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎంతో విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి సంప్రదాయాలు విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడమే చాలా మంచిది. మరి గ్రహణం విడిచిన తర్వాత ఏం తీసుకోవచ్చు అని అంటారా? కత్తితో కోయని పదార్థాలు ఏవైనా తీసుకోవచ్చు. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు తుడిచేసుకొని మనం దేవుణ్ణి శుద్ధి చేసుకుంటాం కదా, అప్పుడు చాలా సింపుల్గా రెసిపీస్ చేసుకోవచ్చు అండి. కత్తితో కోయని రెసిపీ అయితే నేను ఈరోజు మీతోటి షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు గ్రహణం వచ్చినా మా అమ్మ ఫస్ట్ చేసేది ఏంటంటే పులగంలోకి కాంబినేషన్ చింతపండు పచ్చడి పొడి వేసుకొని తినేస్తాము. అది ఉదయం అయినా కానివ్వండి, రాత్రి అయినా కానివ్వండి. సో ఈరోజు మీతోటి ఆ రెసిపీని షేర్ చేయబోతున్నాను. మనం రోజు అన్నంకి ఎంత బియ్యం పోసుకుంటామో అందులో 3/4 వంతు బియ్యానికి 1/2 వంతు పెసరపప్పును వేసుకొని శుభ్రంగా ఒకసారి కడగాలి. మామూలుగా మనం లంచ్కైనా డిన్నర్కైనా ఒక గంట ముందు అన్నం కూర వండేసుకుంటాం కదా, కానీ ఈ గ్రహణ సమయంలో ఏమీ వండకూడదు. గ్రహణం విడిచాక అంతా ప్రిపేర్ చేసుకోవాలన్నా చాలా టైం పట్టేస్తుందండి. మినిమం ఒక గంట అయినా పట్టేస్తుంది. దానికంటే ఇది ఒక అరగంటలో అయిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగేశాక నీళ్లు పోసేయాలి. ఇప్పుడు ఇదే టైంలో చింతపండును కూడా నానబెట్టేసేద్దాం. సైమల్టేనియస్గా త్వరగా అయిపోతుంది. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కొంచెం నీళ్లతోటి, అంటే చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టాలి. అసలు గ్రహణ సమయంలో ఆహారం ఎందుకు వండుకోకూడదు అనేది నాకు తెలిసిన నాలెడ్జ్ని అయితే మీతోటి షేర్ చేస్తున్నాను. అప్పట్లో పెంకుటిళ్ళు ఉండేవి కదండి, అందులో అవి పైన కొంచెం ఓపెన్ పెట్టేవాళ్ళు. ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు రేడియేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ రేడియేషన్స్ మనం వండిన పదార్థాల మీద పడి కొంచెం విషపూరితంగా మారుతాయని చెప్పి అప్పట్లో గ్రహణ సమయంలో ఏమీ వండుకోవద్దు అని చెప్పేవాళ్ళు. మీకేమైనా కరెక్ట్ రీజన్ తెలిస్తే నాతోటి షేర్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కడిగిన బియ్యం పెసరపప్పు గిన్నె ఉంది కదా, ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టేసేసి మనం మామూలుగా అన్నం వండుకుంటాం కదండి, అదే విధంగా వండుకోవాలి. దాంట్లో కొద్దిగా చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని ముందుగానే వేసేసుకొని ఇలా అన్నం వండేసుకోండి. అన్నం ఉడికాక, అంటే పెసరపప్పు బియ్యం ఉడికాక దీంట్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనం ఉప్పు వేసేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉప్పు కరిగేదాకా ఉడికించుకొనేసి అన్నం వార్చుకోవాలి. ఈ విధంగానే వార్చుకోవచ్చు, లేదు ప్లేట్ పెట్టేసి కూడా వార్చుకోవచ్చు. నాకు ఇదే అలవాటండి ఇలా వార్చడం, అందువల్ల ఇలాగే వార్చేస్తున్నాను. వార్చుకున్నాక 2-3 నిమిషాలు ఇలాగే ఉంచి మళ్ళీ అన్నంని సెగన పెట్టుకోవాలి. సెగన పెట్టినట్లయితేనే అన్నంలో ఏదైనా చెమ్మున్నా పోతుంది. సిమ్లో పెట్టి సెగన పెట్టాలండి, హైలో పెట్టారంటే గిన్నె మాడిపోతుంది. కుక్కర్లో వండే కంటే ఇలాగ డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి వండుకున్నామంటే పొడి పొడిలాడుతుంటుంది. పులగం చూసారా ఎంత చక్కగా వచ్చింది, పొడి పొడిగానే ఉంటుంది. ఇది అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి. అంటే చాలామంది కూడా అన్నంని డైరెక్ట్గా కుక్కర్లో పెడతారు కదా, అలా కాకుండా ఈసారి పులగం చేసినప్పుడు ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి వండేసుకోండి. ఇప్పుడు దీని కాంబినేషన్గా చింతపండు పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం అమందసం కానీ చిన్న రోల్ అయినా ఉన్నా సరిపోతుంది, లేదు అంటే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసినప్పుడు పల్స్ మోడ్లో తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 కొబ్బరి ముక్కలు కట్ చేయకుండా ఇలా తుంచి వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి మన కారం తగ్గట్టుగా, స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే 6 పచ్చిమిర్చి వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే ఒక 4-5 వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఇంగువ, రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. కొబ్బరి కొంచెం మెదిగేదాకా దంచుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే పల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పారంటే చక్కగా మెదిగిపోతుందండి. కచ్చాపచ్చాగా పల్స్ మోడ్లో తిప్పుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని ఒకటే వేయాలి, దీంట్లో నీళ్ళని మాత్రం వేయకండి. ఒకసారి చింతపండు వేసాక ఒకసారి నూరుకోవాలి. ఇక ఈ పచ్చడికి ఫైనల్గా ఒక ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయని కత్తితో కూడా కొయ్యకూడదు కాబట్టి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, షాలెట్స్ అంటారు, అవి ఉంటే అవి వేసేసుకోండి. ఒక్కసారి దంచారంటే చక్కగా కట్ అయిపోతుంది. నా దగ్గర అది లేదని కొంచెం మీడియం సైజ్ ఉల్లిపాయను వేశాను. దంచుకోవడం ఎలా అంటే కొంచెం ఉల్లిపాయ తగిలినట్టుగా ఉంటుంది. ఆ విధంగా దంచుకుంటే చింతపండు పచ్చడి రెడీ అయినట్లే. దీనికి తాలింపు కూడా ఏమీ అవసరం లేదు. ఈ చింతపండు పచ్చడి కొద్దిగా పొడి వేసేసుకొని పులగంలో నంచుకొని తినేసారంటే పైన కొంచెం నెయ్యి అంతా వేసేసుకోండి, అదైతేనే కమ్మగా చాలా బాగుంటుంది. మరి వచ్చే గ్రహణం రోజు ఇలా సులువుగా చేసుకోగలిగేలా చింతపండు పచ్చడి పులగం సులువుగానే కాదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం గుర్తుంది కదా, హరీస్ వరల్డ్ 24ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.